ఒక సాయంత్రం ఆకాశం నల్లటి మబ్బులతో కప్పబడి ఉంది. పిడుగు మోగింది. మెరుపుల ఆకాశాన్ని చీల్చి వెలుగులు విరజిమ్మాయి. వర్షం కురుస్తుండగా ఒక వృద్ధ పులి చలిలో వణుకుతూ అడవిలో ఆశ్రయం కోసం వెతికింది. దాని గుహ దూరంగా ఉండడంతో సమీపంలో ఉన్న ఒక పాత గుడిసె తలుపు దగ్గర కూర్చుంది. గుడిసెలో ఒక స్త్రీ పైకప్పు లీకవుతుందంటూ, ఇంత లీక్ కంటే అడవిలో పులిని ఎదుర్కోవడం మేలని ఫిర్యాదు చేసింది. ఈ మాటలు విన్న పులి ఆశ్చర్యపోయింది. లీకంటే ఏమిటి? పులికంటే అది ఇంకా భయంకరమా అని తలుచుకుంది. ఇదే సమయంలో తన గాడిద కనిపించక కోపంగా ఉన్న ఒక పాటర్ మద్యం తాగి గుడిసె బయటికి వచ్చాడు. అంధకారంలో పులిని తన గాడిద అనుకొని దానిని తిట్టి కొట్టి తాడుతో కట్టి దానిమీద ఎక్కి తన ఇంటికి భయపడి తాను ఆ లీక్ అనే శక్తివంతుడి చేతిలో చిక్కుకున్నానని నమ్మింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు పులిని కట్టేసి చూసి ఆశ్చర్యపోయారు. వార్త గ్రామమంతా వ్యాపించి అందరూ పటర్ ధైర్యాన్ని పొగిడారు. నిజం తెలియకపోయినా ఆ అమాయక పాటర్ను అందరూ ద బ్రేవ్ పాటర్ అని పిలవడం మొదలుపెట్టారు.